అనకాపల్లి రింగ్ రోడ్ జనసేన పార్టీ ఆఫీసులో 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అనకాపల్లిలో స్థానిక రింగ్ రోడ్డులో గల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో అవార్డు గ్రహీత ఉపాధ్యాయులను సత్కరించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు కార్యాలయం నుంచి 4 రోడ్ల కూడలి వరకు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన నాకు పరిచయం కాదు, కాంగ్రెస్ నుంచి సౌండే కాదు, ఒక చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకుడు, చిత్తశుద్ధి ఉన్న రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి ఎత్తికి పట్టుకుని ఆయన 10 ఏళ్ళు సొంతకి మురళి గారికి, శ్రీ గారికి, రామూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన ఆశయంతో 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రం చాలా వెనుకబాటుతో, ఆర్థిక సంక్షోభంతో ఉంది. ఈ సమస్యలు ఎదుర్కోవాలంటే ప్రజల కొరకు పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర యువత భవిష్యత్తును కాపాడాలని ఒక పవిత్రమైన ఆశయంతో విశ్వపెట్టి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడమే కాకుండా కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం రావాలని బీజేపీ పార్టీ కూడా తీసుకుని ఈ 3 పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వం రావడం జరిగింది. మళ్ళీ 2024లో పవన్ కళ్యాణ్ గారు అప్రమత్త దీక్షతో మోడీ గారిని ఒప్పించి ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా కలిపి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికల రణరంగాన్ని సిద్ధమయ్యారు. మీరు ఒక్కరి జ్ఞాపకం తెచ్చుకోండి, మన జనసేన అభ్యర్థి ఏం చెప్పారు మన సమావేశంలో, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని ఓడించడం చేయడం, ఓడించిన పక్షంలో నా పేరు ఓడించిన పక్షంలో మన పార్టీ నిస్వార్థంగా, కానీ ఏ స్వార్థం ఆశించకుండా, ఏ పదవులు ఆశించకుండా ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని అది మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి వారి బాబర్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే ఈ రోజు ముగ్గురిని చూస్తా ఉంటే మన పురాణంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని చూసినట్టుంది. ఎదురించగలరా ఒకసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకురావాలి. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ